ప్రస్తుతం వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసేటటువంటి విషయంలో తెలంగాణలో కీలకమైనటువంటి అడుగులే పడుతున్నాయి. అందులో ఒకటి ఇంతకుముందే చెప్పుకున్నటువంటి విధంగా ఇప్పుడు వర్గీకరణ వాస్తవంగా నరేంద్ర మోడీ తలుచుకోబోతే సుప్రీంకోర్టుకి ప్రత్యేక రిక్విజిషన్ పెట్టి దాంట్లో మందకృష్ణ మాదిగతో చర్చల తర్వాతన ప్రభుత్వపు అభిప్రాయం కూడా చెప్పకపోతే సుప్రీంకోర్టు ఎటు తేల్చదు. ఆ రాజ్యాంగ ధర్మాసనం ఇంకో 10 ఏళ్ళు పోయేది, 25 ఏళ్ళు పోయేది. సుప్రీంకోర్టులో బీజేపీ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది కాబట్టినే వేగంగా అది దాని మీద తీర్పు వచ్చింది, రాష్ట్రాలకు అధికారం వచ్చింది. కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నటువంటి ఒకవైపున ఎవరైతే రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి అక్కడ పాత్ర లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యాడు. రెండవది వచ్చేటప్పటికి బీసీల రిజర్వేషన్, బీసీ ముఖ్యమంత్రి అన్నటువంటి పాయింట్ని తెర మీదకి తీసుకొచ్చింది ఒకప్పుడు తెలుగుదేశం. సరే, అది ఇప్పుడు అక్కడ కాలగర్భంలో కలిస్తే ఎదుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ముఖ్యమంత్రి పీఠం వైపు కదులుతున్న భారతీయ జనతా పార్టీకి సీఎం అన్నటువంటి పాయింట్ని వాళ్ళు తీసుకుని వస్తే ఇప్పుడు అక్కడ దెబ్బ కొట్టేందుకోసం అని చెప్పేసి 42% రిజర్వేషన్ అనౌన్స్ చేస్తే రేవంత్ ఆ రిజర్వేషన్లు రేపు పొద్దున ఇవ్వలేదని భారతీయ జనతా పార్టీని పెట్టుకుని వెళ్తే రేపు ఎలక్షన్స్ టైంకి భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుందా? బీసీ ముఖ్యమంత్రి ద్వారా రాజ్యాధికారం బీసీల చేతిలో పెడతామని బీజేపీ అంటుంది. బీసీలకు 42% ఇస్తే దాన్ని అమలు చేయకుండా నాటకాలు ఆడింది భారతీయ జనతా పార్టీ అని చెప్పడానికి రేవంత్ సిద్ధపడతాడు. ఎవరు నమ్ముతారు వీళ్ళు చూడాలి.